బ్రహ్మచారులకు భార్యను పోగొట్టుకున్న వారికి పెన్షన్ ఇస్తామని రాతపూర్వకంగా హామీ ఇచ్చిన పార్టీకే ఓటేస్తామని హర్యానాలోని బ్రహ్మచారుల సంఘం స్పష్టం చేసింది. 2022లో 40 ఏళ్లు దాటిన బ్రహ్మచారులంతా కలిసి సమస్త అవివాహిత పురుష సమాజం పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘంలో 7 లక్షల మంది ఉన్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యంపై బీఆర్ఎస్ పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సత్యం ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మాన పత్రాన్ని గత నెల 24న కలెక్టర్కు అందించారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తే దేశమంతటా ప్రచారం చేయటం కుదరదని, అందుకే తాను పోటీ చేయటం లేదన్నారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. సోదరుడైన రాహుల్ గాంధీతో పాటు తాను కూడా ఎన్నికల్లో పోటీ చేస్తే అది బీజేపీకి లాభం చేకూర్చుతుందన్నారు. ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. ఇంతవరకు జరిగిన 4 విడతల పోలింగ్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. మొత్తంగా 273కు పైగా సీట్లను తమ కూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ చెబుతున్న 400+ లక్ష్యం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కూటమి పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. కౌంటింగ్ ముగిసే వరకు కూటమి శ్రేణులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎక్కడైతే జనసేన పోటీ చేసిందో ఆయా ప్రాంతాల్లో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల దగ్గర జన సైనికులు, వీర మహిళలు స్వచ్ఛందంగా వచ్చి కాపలాగా కూర్చోండి. ఈ అవకాశాన్ని మనం వదులుకోవద్దు, వాడుకుందాం అంటూ జన సైనికులకు, వీర మహిళలకు విజ్ఞప్తి చేశారు. మొన్న ఐపాక్ మీటింగ్లో తన పార్టీ గెలుస్తుందని చెప్పారు ఏపీ సీఎం. అతడి మానసిక స్థితిని ఒంటబట్టించుకున్న ఉత్తరాంధ్ర నాయకుడు ప్రమాణ స్వీకారం తేదీ, విశాఖలో స్థలం అన్నీ ప్రకటించేశారు. జూన్ 4 తర్వాత వీళ్లందరినీ విశాఖలో ఉన్న ఆ ఆసుపత్రిలో చేర్చాల్సిందే అంటూ సెటైర్ వేశారు నాగబాబు. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసి తిరుపతి ఎస్పీని బదిలీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈసీ ఈ 3 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా ఖార్గే, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమి సాలి, తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి పంపించిన అర్హులైన ఐపీఎస్ అధికారుల జాబితాను పరిశీలించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల ఘటన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. బంకుల్లో పెట్రోల్ను బాటిళ్లలో అమ్మొద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయంక రీసెంట్ గా ఒక ఫన్నీ పోస్ట్ పెట్టారు. బీజేపీ గెలవాలంటే 272 సీట్లు కావాలని తన భార్యకు చెప్తే ఆమె 20 ఓవర్లలోనా అని అడిగారట. అంతా ఐపీఎల్ ప్రభావం అంటూ ఆయన ట్వీట్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వెంకట్రామరెడ్డికి సంబంధించిన 3 కోట్ల రూపాయలను తరలించినట్లు రాధాకిషన్ పోలీసుల కస్టడీలో చెప్పినా ఆయన్ను ఎందుకు అరెస్టు చేయడం లేదు అంటూ బీజేపీ నేత రఘునందన్ రావు ప్రశ్నించారు. పొంగులేటికి బంధువు కాబట్టి ఆయన కాపాడుకుంటున్నారంటూ విమర్శించారు. తెలంగాణ డీజీపీని కలిసిన అనంతరం ప్రభుత్వంపై రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురానున్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి వెంకటేశం తెలిపారు. 2025-26లో ఈ చట్టం అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. మరోవైపు విద్యాశాఖపై రేపు సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. జూన్లో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.